నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ గత ఎలక్షన్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అది మనం చూస్తున్న విషయమే. ఇక ప్రస్తుతానికి తాజాగా కూటమికి సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేస్తే ఉన్న 11 మందిలో 10 ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్గానే ముందుగా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల గురించి కాస్త క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో మరి ఇప్పుడు కూటమి గనక గేట్లు తెరిస్తే ఉన్న 11 మందిలో 10 మంది రెడీగా ఉన్నారు. ఒక జగన్ మాత్రమే మిగులుతారు. ఆ మిగిలిన జగనే అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ గంటా శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? మరి నిజంగా వీళ్ళు గేట్లు తెరిస్తే వాళ్ళు రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు అసెంబ్లీలో మిగిలేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, రాజ్యసభలో మిగిలేది ఎవరు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఒక్కడే, అట్లాగే లోక్సభలో మిగిలేది అతని బినామీ పార్ట్నర్ మిథున్ రెడ్డి ఒక్కడే, అట్లాగే కౌన్సిల్లో మిగిలేది బొత్స సత్యనారాయణ ఒక్కడే. అంటే అవినాష్ని కూడా పంపించేశారు. అన్నీ కూడా ఒక్కొక్కళ్ళే మిగులుతారా? 4 సభలకి చక్కగా ఒక్కొక్కడే మిగులుతారా? అంటే 4 నెలల్లోనే ఈ పరిస్థితి వచ్చిందంటే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఏది ఇవాళ అదొక ఎండిపోయిన చెట్టు, అక్కడ దాని మీద ఉండటానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి పెట్టాలన్నీ ఎగిరిపోతున్నాయి. మనం చూసాం రాజ్యసభలో బెజ్జంబడింది. ఏది అక్కడ 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఏమైపోయారు? 2 వెంటనే మారిపోయారు. మొన్న చూసాం. మోపిదేవి వెంకటరమణరావు, ఆ తర్వాత బీడా మస్తాన్ రావు. 2 మోపిదేవి వెంకటరమణరావు జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసినాడు, మంత్రి పదవే వదిలేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం అతను జైలుకి వెళ్ళాడు. అంటే జగన్నే మోపిదేవి, మోపిదేవే జగన్, వాళ్ళిద్దరిని వేరు చేయని బంధం అయితే అలాంటి వాడే ఇవాళ మారిపోయి నేను తెలుగుదేశంలో చేరుతున్నానని ప్రకటించాడంటే, బీడా మస్తాన్ రావు అంటే ఆయన వ్యాపారి, అది వేరు. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు ఇంతకుముందు, నీ దగ్గరికి భయపడి వచ్చాడు, ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నీ భయం, ఇక నీకు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి. అదే రోజు ఏం జరిగింది? 2 ఎమ్మెల్సీలు మారారు. బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ, అతను మారాడు. కర్రి పద్మశ్రీ కూడా మారింది. అసలు మనం చూసాం అంతకుముందు కూడా పోతుల సునీత, ఆమె కూడా అసలు రాజీనామా చేసిన పరిస్థితి. ఎవరికి వాళ్ళు, ఒక ముస్లిం ఆమె డిప్యూటీ మేయర్ లోకేష్ బాబుని కలిసిందని, ఫరూక్ని కలిసిందని. ఎవరుంటారు ఎవరు పోతారు అంటే గంటా శ్రీనివాసరావు చక్కటి వేదాంతం చెప్పాడు. అందరూ పోతారు, మిగిలేది ఒక్కడే, A1 ఒక్కడే ఉంటాడనమాట. A2 కూడా జంప. విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నాడని మనం కాదు, వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. మొన్న ఏదో ఛానల్ డిబేట్లో రవిచంద్రారెడ్డే అన్నాడు, ఈ రాజ్యసభ సభ్యులంతా మారతం, ఇలా వాళ్ళు దాంట్లోకి పోతున్నారు, వీళ్ళు బీజేపీలోకి పోతున్నారు, వీళ్ళు జనసేనలోకి పోతున్నారని ఎవరికి వాళ్ళు ప్రచారం జరుగుతుంటే వీళ్ళిద్దరూ నిజంగానే వచ్చారు, మోపిదేవి బీడా. అప్పుడు రవిచంద్రారెడ్డి ఏమన్నాడు? పోతే నువ్వు కూడా పోవచ్చుగా విజయసాయిరెడ్డి, వీళ్ళందరినీ నువ్వే పంపిస్తున్నావంట కదా అని అతను వైసీపీ నాయకుడే విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశాడు. విజయసాయిరెడ్డే వెళ్ళిపోతున్నాడు బీజేపీలోకి అని. పరిమళ నత్వాని కావచ్చు. సరే, ఎవరికి వాళ్ళు కొంతమంది ఖండనలు ఇచ్చారు, అది వేరే విషయం. ఆర్ కృష్ణయ్య ఖండన ఎవరు ఇస్తారంటే రాజకీయంలో అందరికీ తెలిసి వెళ్ళేవాడే ముందే ఖండన ఇస్తాడు, తర్వాత అక్కడికి వెళ్ళి కర్చీఫ్ వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ రాజకీయ భవిష్యత్తు శూన్యం. ఇంకా ఇతను మళ్ళా ముఖ్యమంత్రి కాడు. సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మరోవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలంగా ఉన్నాయి, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాయి, అభివృద్ధికి స్పీడ్ ఎక్కింది. నీకు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది కేంద్రం తొలి బడ్జెట్లోనే. రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు ఇచ్చారు. ఆ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి నీకు 25,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నామన్నారు. 60,000 కోట్లు సహాయం వచ్చే పరిస్థితి కేంద్రం నుంచి. మరోవైపు ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాల్లో చేర్చి, వెనుకబడిన జిల్లాలు అటు రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3తో పాటు ఈ 8 జిల్లాలకి నిధులు ఇస్తున్నామన్నారు. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చారు.
ముందే అడ్వాన్స్గా ఇస్తున్నాం, మీరు పనులు చేసుకోండి, మాది బాధ్యత అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత మాది అన్నారు. మరోవైపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, నీకు వీసీ ఐసీలో నీకు కొప్పర్తి నోడు బాధ్యత మాదే అన్నారు. అసలు హెచ్బిఐసి అని దానిలో ఓర్వకల్ బాధ్యత మాదే అన్నారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ మరి అది గనక డెవలప్ అయితే నీకు తెలంగాణతో పాటు ఆంధ్రాకి ఎంతో బెనిఫిట్ అన్నమాట. ఇట్లా పరిశ్రమలన్నీ పారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఎప్పుడైతే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వచ్చి కలిశాడు సీఎం చంద్రబాబుని, అసలు అతన్నే టాస్క్ ఫోర్స్ చైర్మన్ చేశాడు, కో చైర్మన్. ఇప్పుడు ఆయన మరి వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తున్నారు, కొత్త కంపెనీలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నాడు, కడుపు బరం ఆపలేకపోతున్నాడు, కడుపు మంట కక్కేశాడు. నిన్న కూడా ఆ జైలు దగ్గర ఏది సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అతని అసహనం, అతని కడుపు మంట మామూలు గక్కలేదు కదా. ఎందుకంత అసహనం జగన్మోహన్ రెడ్డిలో? కేంద్రం నిధులు ఇస్తే నీకేంటి అభ్యంతరం? అంటే నువ్వు తేలేకపోయావు, చంద్రబాబు తెచ్చాడనే అక్కస. అమరావతికి 15,000 కోట్లు ఇస్తే నీకెందుకు కడుపు మంట? నువ్వు నాశనం చేయాలని చూసావు, ధ్వంసం చేశావు, తవ్వేశావు. వాళ్ళు నిధులు ఇస్తే మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుద్దనా, చంద్రబాబుకి పేరు వస్తుందనా? పోలవరం నువ్వు ముంచేశావు, మళ్ళా తేలుస్తున్నారు, మళ్ళీ పోలవరం కంప్లీట్ చేస్తున్నారు అనేది నువ్వు అసలు అంతా కడుపుబ్బరం పట్టలేకపోతున్నాడా? నిన్న ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ జైలు దగ్గర మనకు కనపడుతున్నది అదే. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ వలసల భయంతో వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు, రాజ్యసభ ఖాళీ అవుతుంది, కౌన్సిల్ ఖాళీ అవుతుంది, అసెంబ్లీలో కూడా అందరూ వెళ్ళిపోతున్నారు అనే భయంతో ఇవాళ అతను ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు వరద సహాయక చర్యలు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చాడు, ఎన్డీఆర్ఎఫ్ దళాలని ప్రత్యేక విమానంలో పంపారు. నీకెందుకంత కడుపు మంట? మంత్రులు 15 మంది వరదలో మోకాల్లోతు నీళ్లల్లో, నీకు నడుములోతు నీళ్లలో తిరుగుతుంటే ముఖ్యమంత్రి జేసీబీ మీద ఆయన వెళుతూ 23 కిలోమీటర్లు ఇంటింటికి తిరుగుతుంటే, మేమున్నామని భరోసా కల్పిస్తుంటే నిత్యావసర సరుకులు కిట్లు ఇచ్చారు. అవును. ఏది ఒక్కొక్క కిట్ ఖరీదు 1,165 రూపాయలంట. 40 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. బాధితుల ఇళ్ళందరికీ కూడా బియ్యం, పప్పు, నూనె, ఉల్లిపాయలు, దుంపలు, కూరగాయలు, అసలు ఆ కిట్లతో పాటు మందుల కిట్ 6 రకాల మెడిసిన్స్ ఇచ్చారని. నెక్స్ట్ అసలు నూడిల్స్, బిస్కెట్లు, కోడిగుడ్లు, ఇది ఇంకో కిట్ అన్నమాట. ఇంటింటికి ఇంత మంచి సహాయం అందటం భరించలేకపోతున్నాడా? అక్కసు కక్కుతున్నాడా? ఆ అసహనమేనా నిన్న అలా పెరిగిపోవటానికి, పేటరేగటానికి? అందుకే ఇక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఉండరు, ఆ పార్టీ ఇక అంతర్ధానం అవుతోంది. అతను కూడా బెంగళూరులో ఆ పార్టీని విలీనం చేసే చర్చలు జరుపుతున్నాడు. కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. 10 మంది వాళ్ళ జనసేనలో, తెలుగుదేశంలో, బీజేపీలో చేరిపోవటానికి ఎవరి బెర్తులాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. గంటా శ్రీనివాసరావు చెప్పింది కూడా అదే. థ్యాంక్ యూ సార్. నమస్తే.